మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శ్రీరామనవమి నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్రమూర్తి మన అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అందరం కూడా ఆ రాముని యొక్క నామ జపంతో మనము పరవశించిపోదాం. ఈరోజు సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ చెప్పుకుని అందరం విని శ్రద్ధగా ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఈరోజు మన సత్సంగ బోధలోని శీర్షిక తలరాత. మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసిస్తాడు కదా. మరి మనం పూజలు ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరని రాశారంట. అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నానని తెలిపారు. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి ఆయువు తగ్గుతుంది. ఆ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్ధగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది. పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 5వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరు తప్పించలేరని రాశాడు బ్రహ్మ. అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు. జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి, జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి కానీ బ్రతికాడని అనుకుంటుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, ఇతని జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువు గారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పారు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు కానీ మనమిలా పురాణాలను శ్రద్ధగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షిణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను గట్టిగా స్మరించాలి. అమ్మ పాదాలను స్మరించడం వలన బ్రహ్మ వంటి దేవతలను మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టు పట్టి దుశ్శాసనితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు సహాయం చేయండి. పూర్వజన్మ పుణ్యం వలన దుర్యోధనికి పూర్ణాయుష్షు కలిగింది కానీ ద్రౌపదీ దేవిని దుశ్శాసనితో కలిసి పరాభవించడం వల్ల అర్ధాయుష్కే మరణించవలసి వచ్చింది. చాలా అద్భుతమైన కథ. బ్రహ్మ మన తలరాతని ఇలా రాశాడు అలా రాశాడు అని మన యొక్క వీక్నెస్తో అలా అనుకోవడం పొరపాటని అర్థమవుతుంది. బ్రహ్మ మనకి జన్మ ఇచ్చాడు అంటే ఆ జన్మని సార్థకం చేసుకోవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈ కథలో చెప్పినట్లుగా మనం పాపాలు చేయడం తగ్గించి పుణ్యకార్యాలు చేస్తూ దైవనామ స్మరణ చేస్తూ పేదలకు సహాయం చేస్తూ బ్రహ్మ రాసిన పాత రాతని చెరిపేసి కొత్త రాతను మనం క్రియేట్ చేసుకునే దిశగా అందరూ ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మోదురు రామనామ స్మరణలో శ్రీరామనామ కీర్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.